దేనికైనా అదృష్టం ఉండాలి అంటుంటారు. అది ఎలాంటి బిజినెస్ అయినా రాజకీయాల్లోనైనా సరే. అయితే ఆ పార్టీ అధ్యక్షుడికి ప్రధాని అయ్యే అదృష్టం లేదట. వాళ్ళు ప్రధాని పీఠానికి దూరం ఉండాల్సిందేనట. అసలు ఏంటి మ్యాటర్ అంటే, సాధారణంగా ఏ పార్టీకైనా అధ్యక్షుడు సర్వసార్థక అధికారిగా ఉంటారు. ఆ పార్టీ కనుక అధికారంలోకి వస్తే అధ్యక్షుడే ప్రధాని లేదా ముఖ్యమంత్రి వంటి అధికారిక హోదాలోకి సహజంగానే వెళ్తారు. కాంగ్రెస్లో చూసుకుంటే ఉపాధ్యక్షుడిగా గాంధీ, ఇక ఏ ఇతర పార్టీలో అయినా సరే అధ్యక్షులే పవర్ఫుల్గా ఉంటారు. బీజేపీలో చూసుకుంటే దిగువ స్థాయి కార్యకర్త అధ్యక్షుడు అవుతున్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ అధ్యక్షులుగా పనిచేసి పార్టీ మొత్తం మీద నియంత్రణ సాధించి ఆ పార్టీని విజయపదంలో నడిపించిన వారు అనంతర కాలంలో ప్రధాని వంటి కీలక పదవిలోకి వెళ్తున్నారా అంటే ఆన్సర్ లేదని టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే బీజేపీలో 12 మంది అధ్యక్షుడు అయ్యారు. నితిన్ నబీన్ కొత్త ప్రెసిడెంట్గా ఉన్నారు. వీరిలో వాజ్పేయి తప్పించి ఎవరు ప్రధాని యోగాన్ని అందుకోలేదు. బీజేపీలో కానీ అంతకు ముందు జనసంఘ్లో కానీ అటల్ బిహారీ వాజ్పేయి అధ్యక్ష బాధ్యతలు నిర్వహించారు. ఆయన ఒక్కరు మాత్రం తర్వాత కాలంలో ప్రధాని పదవిని నిర్వహించారు. 1998 నుంచి 2004 దాకా 6 ఏళ్ల పాటు వాజ్పేయి దేశానికి ప్రధానిగా సేవలు అందించారు. ఇక ఆయన తర్వాత ఎల్కే అద్వానీ బీజేపీకి ఎన్నోసార్లు అధ్యక్షుడిగా పనిచేసి పార్టీ గ్రాఫ్ పెంచినా కూడా ఉప ప్రధాని దగ్గరే ఆగిపోయారు. ప్రధాని పీఠం ఆయనకు వరించలేదు. ఇక సమర్థ నేతలుగా గుర్తింపు పొందిన రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, వెంకయ్య నాయుడు, మురళీ మనోహర్ జోషి వంటి వారు ప్రధాని పీఠానికి బహుదూరంగానే ఉన్నారు. కేంద్ర మంత్రుల హోదాతోనే వారు సరిపుచ్చుకున్నారు. వీరిలో వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టి పదవి విరమణ చేశారు. ఇక నరేంద్ర మోదీ విషయం తీసుకుంటే ఆయన బీజేపీకి అధ్యక్షుడిగా పనిచేయలేదు. ఆయన బీజేపీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా మాత్రమే ఉన్నారు. ఆయన గుజరాత్లో కూడా పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఎప్పుడూ చేపట్టింది లేదు. కానీ ఆయన ఏకంగా పుష్కర కాలంగా దేశానికి ప్రధానిగా కొనసాగుతూ వస్తున్నారు. ఒక విధంగా చూస్తే అధ్యక్ష పదవికి ప్రధాని సీటుకు ఏ మాత్రం సంబంధం లేదని చెప్పడానికి మోదీని ఒక ఉదాహరణగా చెప్పాల్సి ఉంటుందని అంటున్నారు. మోదీ అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ఉన్నారు. వాగ్ధాటితో పాటు పదునైన వ్యూహాలు అన్నీ కలిసి ఆయన్ను శక్తివంతమైన నేతగా బీజేపీలో నిలబెట్టాయని అంటున్నారు. అందుకే ఆయన బీజేపీలో ప్రత్యేకంగానే ఉన్నారని అంటున్నారు. ఆయన బీజేపీలో అధ్యక్ష స్థానం మాత్రం ఎప్పుడూ కొరకలేదా లేదా ఆయనకు ఆ అవకాశం రాలేదా అన్నది తెలియదు. కానీ ఏకంగా ప్రధాని పీఠమే ఆయన్ను వరించింది. ఇక జనసంఘ్ని స్థాపించిన డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీతో సహా అనేక మంది నాయకులు అధ్యక్ష స్థానాన్ని ఆధిరోహించిన ఎవ్వరూ అధికార కేంద్రాలకు దూరంగానే ఉంటూ వచ్చారు. కానీ పదవులు మాత్రం అందుకోలేదు. మొత్తం మీద చూస్తే బీజేపీ తేడా కలిగిన పార్టీగా చెప్పుకుంటారు. అధ్యక్షులకు ప్రధాని యోగం పట్టకపోవడం కూడా ఒక ప్రత్యేకతగా చూడాల్సి ఉంటుందేమో అన్నది కూడా చర్చగా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.